దేవుడు మరొక ఆదివారాన్ని మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తూ 91వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఈ కీర్తన హిస్టరీలో చూసినట్లయితే అనేక మంది అనేక రకాలుగా వాళ్ళు ఈ కీర్తనని వాళ్ళు అలవాటు చేసుకోవడము లేక ప్రతిరోజు చదువుకోవడము మనం చూస్తాం. ఈ కీర్తన ఒక్కసారి కూడా చదవలేని ఎవరు ఉన్నారా? బట్ దే విల్ రీడ్ రైట్. ఈ కీర్తన ఏదో ఒక టైంలో మనం చదువుతాం. చిన్నప్పుడు పేరెంట్స్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, లేకపోతే అనారోగ్యంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఈ కీర్తన చదవమంటారు. కొంతమంది అయితే ఈ కీర్తన బై హార్ట్ కూడా చెప్పేస్తారు. ఈ కీర్తన చూడకుండా కూడా చదువుతారు. పిల్లలు కూడా చూడకుండా చదవడం మనం చూస్తాం. చాలా మంచి కీర్తన. దేవుడు ఈ కీర్తనని లిఖించాడు. ఈ కీర్తన ఎవరు రాశారు అనేది మనము ఇక్కడ ఎక్కడ కూడా రాయబడి లేదు. అంటే హూ హ్యాస్ రిటన్ అనేది తెలియదు. కానీ బట్ చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే దీని ముందు కీర్తన మోషే రాశాడు కాబట్టి ఈ కీర్తన కూడా మోషే రాసి ఉండవచ్చు అనేది ఒక కామెంటరీలో చెప్తారనమాట. చాలామంది నమ్మేది ఏంటంటే మోషే కూడా రాసి ఉంటుంది. కొన్ని వాడిన పదాలు అవన్నీ కూడా మోషే ముందు కీర్తనలు ఏవైతే ఉన్నాయో అదే పదాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మోషే ఒకవేళ ఈ కీర్తన రాసినట్లయితే అది పోనీ ఎవరు రాసినా ఎవరో ఒకరు రాశారు. కానీ ఈ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో మనము ఈ కీర్తనలో తెలుసుకుందాం. సో మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. గాడ్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేది మనము తెలుసుకుంటాం. కానీ ఈ కీర్తన అందరికీ కాదు, అది మాత్రం మనము గుర్తు చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్, నాట్ ఫర్ ఆల్ హూ కమ్ టు చర్చ్ ఆల్సో. ఇంకా దాన్ని చేయాలంటే అందరి కొరకు కాదు, అందరి కొరకు ఈ కీర్తన అందరూ ఓన్ చేసుకొని ఈ కీర్తనలో ఉన్న బ్లెస్సింగ్స్ పొందుకోవాలని దేవుడి కోరిక. కానీ ఈ కీర్తన ఒక కండిషన్ మనం చూస్తాం. ఇట్ బిగిన్స్ విత్ ఎ కండిషన్. ఆ కండిషన్ ఏంటి? మొదటి వచనం, మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సో ఈ కీర్తన అలా చదివే కొద్దీ మనకి దేవుడు ఏ విధంగా మనల్ని రక్షిస్తాడు, మన పాదములకు రాయి తగలకుండా ఎలా చేస్తాడు, మన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవదూతలను పంపించి ఏ విధంగా మనకి పరిచర్య చేస్తాడు, ఇది అన్నీ కూడా మనం కీర్తనలో చూస్తాం. 10,000 మంది పడిపోయినా 1000 మంది పడిపోయి మనకి ఏమీ అవ్వదు అని కీర్తన ద్వారా తెలియజేస్తాడు. ఇవన్నీ ఓకే, నిజమే. కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో ఎప్పుడు జరుగుతున్నాయా అనేది క్వశ్చన్. ఎప్పుడు మనకు దెబ్బతాగలదా? ఎప్పుడు మనకి శ్రమంలో ఉండమా? ఎప్పుడు కష్టంలో ఉండమా? ఎప్పుడు నష్టం రాదా? ఇబ్బందులు ఉండగలమా? ఆర్థిక ఇబ్బందులు ఉండవా? మనం అనుకున్నది ఎప్పటికప్పుడు సాధించగలుగుతున్నామా అంటే కానే కాదు. మరి ఈ కీర్తన తప్పు అంటే ఈ కీర్తన తప్పు కాదు. దేవుడు ఈ వాగ్దానాలను నెరవేరుస్తాడు. కానీ ఈ గేవ్ అస్ అ కండిషన్. ఒక కండిషన్ అయితే ఉంది. అదేంటి అంటే మనం ముందు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. నీ పాదం రాయి తగలకుండా చేస్తానంటాడు, నీవు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తానంటాడు, అపాయం ఎదురు రాకుండా చేస్తానంటాడు, మధ్యాహ్నము పాడు చేయకు, రోగముకై నువ్వు భయపడవు అంటాడు, చీకట్లో నువ్వు వెళ్తున్నప్పుడు సంచరించినప్పుడు ఏ తెగులు నీకు రాదు అంటాడు. మనకు తెగులు రాకుండా ఉంటున్నాయా? అనారోగ్యం రాకుండా ఉంటుందా? ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయా అంటే ఉంటున్నాయి. బట్ ఏంటి మరి ఈ కీర్తన మన జీవితంలో ఎలా నెరవేరుతుంది అంటే, ఒకటి సింపుల్గా చెప్పాలంటే శ్రమలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ అందులో దేవుడు మనతో ఉంటాడు. మనం 15వ వచనంలో చదవచ్చు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దానికంటే ముందు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతను నన్ను నామము ఎరిగినవాడు కనుక నేను అతను కనపరచను. అంటే దేవుడే చెప్తున్నాడు ఏంటంటే నీకు శ్రమలు ఉంటాయి, అంతేగా శ్రమల నుంచి నేను తప్పిస్తాను అంటున్నాడంటే వి విల్ హ్యావ్ ఛాలెంజెస్. మనకి శ్రమలు ఉంటాయి, మనకు కష్టాలు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి, మనకు అన్నీ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్లో. దేవుడు మన క్రైస్తవ జీవితాన్ని ఒక సేఫెస్ట్ ప్లేస్గా చెప్పలేదు బైబిల్ ఎక్కడ కూడా.
ఇట్స్ ద సేఫెస్ట్ జర్నీ కింద ఎక్కడ కూడా మనకి తెలియచేయలేదు. సేఫెస్ట్ ల్యాండింగ్ అన్నాడు. మనకి నిత్య జీవము ఇస్తానన్నాడు, ఇటర్నల్ లైఫ్ మనకి ఇస్తానన్నాడు. ఇటర్నల్ లైఫ్ ఇస్తానన్నాడు, కానీ అది అందిపుచ్చుకోవడానికి మనం శ్రమ పడాల్సిందే, మనం కష్టపడాల్సిందే, మనం నష్టాల గుండా వెళ్ళవలసిందే. ఎందుకంటే మోషే జీవితం నాకు బాగా తెలుసు. మోషే ఎంత గొప్ప నాయకుడో మనకు బాగా తెలుసు. మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడా లేదా? దేవుడిని చూడలేకపోయాడు కానీ మాట్లాడగలిగాడు. 40 years ఇజ్రాయెల్ని నడిపిస్తూ అరణ్యంలో ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతిరోజు దేవుడిని సలహాలు అడిగేవాడు, దేవుడితో చర్చించేవాడు, దేవుడిని ఎంక్వైరీ చేసేవాడు. ఏదైనా ఒక పని చేయాలన్నా, ముందుకు నడిపించాలన్నా ప్రజల్ని అడిగేవాడు. ఆ అడిగే విధానాన్ని బట్టి దేవుడు కలగజేసేవాడు. అదేవిధంగా ఆ ఎర్ర సముద్రం నుంచి, ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో సైన్యము వస్తూ ఉన్నప్పుడు చుట్టూ కొండలు, ఎటు వెళ్ళిపోవాలని తెలియదన్నప్పుడు మోషే దేవుడు ప్రార్థించినప్పుడు ఏం చేశాడు? దేవుడు మార్గము సరళం చేశాడు. ఎండిన నేల మీద వాళ్ళందరూ నడిచారు. కానీ అక్కడ సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. బట్ గాడ్ ఈస్ దేర్ విత్ దెమ్. ఇబ్బందులు మన జీవితంలో కూడా ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అందరితో పాటు మనం కూడా ఆ శ్రమల గుండా వెళ్ళాలి, ఆ లైఫ్ గుండా వెళ్ళాలి, ఆ ముళ్ళబాట జీవితం మనము ఫేస్ చేయాలి. బట్ వీ హ్యావ్ అ గాడ్ హూ కెన్ రెస్క్యూ అస్. మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు. అది మనము గొప్పగా మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ అ గాడ్ హూ రెస్క్యూ అస్, వీ హ్యావ్ అ గాడ్ హూ ఫ్రీ అస్ ఫ్రమ్ దోస్ సిన్ కావచ్చు, లేకపోతే కట్టుబాట్ల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. మోషే జీవితం కూడా మనం చూసినప్పుడు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు. 40 years పారిపోయాడు. ఫరో వ్యతిరేకించాడు. ఫరో ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేద్దామని చూశాడు మోషే. ఫరో కనిపించకుండా అరణ్యంలో పారిపోయాడు. ఆ 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. మళ్ళీ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఫరో దగ్గరకు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మళ్ళీ ఐగుప్తు నుంచి విడిపించి తీసుకెళ్తాడని ఫరోని అడిగి వెళ్ళాడు. ఫరో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎదిరిస్తూనే ఉన్నాడు, కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. మోషేని చాలా రోజుల వరకు వెళ్ళనివ్వకుండా, ప్రజలను విడిపించకుండా చేశాడు. కానీ దేవుడు వెళ్ళమంటూనే ఉన్నాడు. అక్కడ జరిగేది కాదు. మన జీవితంలో కూడా దేవుడు ప్రయత్నం చేయమంటా ఉంటాడు. వెంటనే వచ్చేస్తుందని మనం అనుకోకూడదు. ఏదైనా కూడా, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, చదువు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కూడా వెంటనే మనకు దేవుడు ఏది కూడా ఇవ్వడు. మోషే అడిగిన వెంటనే దేవుడు ఇవ్వలేదు. అనేక సార్లు ఫరో దగ్గరికి వెళ్ళడం, ఫరోతో మాట్లాడడం, మళ్ళీ తీసుకెళ్ళమని చెప్తాడు. అలా 10 సార్లు వెళ్తాడు, తీసుకెళ్ళిపోమంటాడు, మళ్ళీ ఆపుతాడు, తీసుకెళ్ళిపోమంటాడు, మళ్ళీ ఆపుతాడు. మళ్ళీ అదేవిధంగా ఒక్కసారి విడిపించిన తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, సమస్యలను బాగా తెలుసు. పాత నిబంధనలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? బండను పట్టమన్నాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఒకసారి వాళ్ళకి ఆహారం కూడా లేదు తినడానికి. దేవుడు ఏం చేశాడు? వారికి ప్రార్థన చేసినప్పుడు మన్నాను కురిపించాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి? కీర్తనలో మన జీవితంలో కూడా అందరిలాగే సమస్యలు గుండా వెళ్తాం, అందరిలాగే నష్టాలు గుండా వెళ్తాం, అందరిలాగే లాసెస్ కూడా అవుతాం, అందరిలాగే చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, ఫ్యామిలీ విషయంలో, ఏ విషయం తీసుకున్నా సరే, హెల్త్ విషయంలోనే కానీ మనం అందరిలాగే అవన్నీ కూడా అనుభవించాల్సిందే ఈ లోకంలో. కానీ ఒక్కటి ఏంటంటే, మనకి దేవుడు ఉన్నాడు. విశ్వాసం కోల్పోకుండా మోషేలాగా మనం ఎప్పుడు ప్రార్థన చేసినట్లయితే, ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడు? సేఫెస్ట్ జర్నీ అయితే ఉంటుంది, కానీ సేఫెస్ట్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఆ సేఫెస్ట్ ల్యాండ్ ఏంటంటే ఫైనల్గా మనం విక్టరీ సాధిస్తాం. అది మాత్రం మర్చిపోవద్దు. ఫైనలీ ఎ క్రిస్టియన్, ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ అ విక్టరీ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో విక్టరీ సాధిస్తాం, విజయం సాధిస్తాం. అలాగే నిత్యత్వంలో కూడా మనం అడుగు పెడతాం. ఇది మనము క్రైస్తవ జీవితంలో మర్చిపోకూడదు. 12వ వచనం మనం చూసినట్లయితే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఈ వచనము సాతాను కోట్ చేస్తాడు. ఎవరని చెప్తారా? ఈ సాతాను బైబిల్లోనే ఒకరికి ఈ వాక్యాన్ని గుర్తు చేస్తాడు. చెప్పాలి, పిల్లలు సిస్టర్కి చెప్పాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభు వారికి కొండ మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత పీక్ ఆఫ్ ద మౌంటైన్, పినాకిల్ ఆఫ్ ద మౌంటైన్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకు చూద్దాం, నీ తండ్రి దూతలను ఆజ్ఞాపిస్తాడు, వచ్చి ఆ దూతలు నిన్ను పట్టుకొని నీకు రాయి తగలకుండా పట్టుకుంటారు అన్నాడు. సో ఈ కీర్తనని ఇందులో ఉన్న వచనాన్ని ఆ సాతాను యేసు ప్రభు వారికి కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడు యేసు ప్రభు వారు మరొక కొటేషన్ వచనం చూపిస్తాడు, కానీ ఆయన తోపుడు. అంటే ఏంటంటే ఒకసారి వచనాలు మనకి జ్ఞాపకం చేసి మనల్ని సాతాను ఏం చేస్తాడు, శోధిస్తాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు కదా, దేవుడు 2nd ఫ్లోర్ నుంచి దూకై, లిఫ్ట్ ఎందుకు నీకు, ఆ విండో నుంచి దూకై, దేవుడు దూతలను పంపిస్తాడు అంటే దూకేస్తామా? అది పిచ్చి పని. దేవుడు వాక్యం మనకు అనుగ్రహించాడు, ఎందుకంటే ఆ పాదములు మనకు దెబ్బ తగలకుండా ఆయన చిత్తం చేసే వారికి మాత్రమే. దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ఆయన చిత్తం చేసినప్పటికీ ఈ వచనాన్ని ఉన్నది యాజిటీస్గా చేయలేదు. కొంతమంది మూర్ఖంగా ఉన్నది ఉన్నట్టుగా మన కాంటెక్స్ట్ తెలుసుకోకుండా చేసేస్తూ ఉంటారు. దెయ్యాలను వెలగొట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కీర్తన దెయ్యాలను వెలగొట్టడానికి, అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు మనం కాపాడటానికి, శోధన గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇవ్వడానికి, విశ్వాసం కోల్పోతున్నప్పుడు విశ్వాసం నింపడానికి ఉపయోగపడుతుంది. కానీ ఉన్నట్టుగా మనం ఫాలో అవడానికి లేదు. కానీ దేవుడు మనకు ప్రామిస్ చేసేది ఏంటంటే, ఎవరైతే హూ లివ్స్ ఇన్ ద డెవెలింగ్ ప్లేస్ ఆఫ్ లార్డ్, వారికి మాత్రం తప్పకుండా ఈ వాక్యాన్ని నెరవేరుస్తానంటాడు. మొదటి వచ్చిన మళ్ళీ చూద్దామా? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. 12వ వచనం చెప్తున్నాడు, 14వ వచనం నుంచి. ఎవరికి చేస్తాడట ఇది మర్చిపోకూడదు. ఎవరికి ఈ కీర్తనలో ఉన్న వచనాలు సఫలీకృతం చేస్తాడు అంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. లార్డ్ ఇస్ స్పీకింగ్ డైరెక్ట్లీ. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను తప్పిస్తాను. ప్రపంచాన్ని అంతటినీ కాదు, లోకంలో ఉన్న వారందరినీ కాదు, క్రైస్తవులు అందరినీ కాదు, క్రైస్తవులు అని చెప్పుకునే వారందరినీ కాదు. ఓన్లీ దోస్ హూ లవ్ గాడ్. ఇఫ్ యు లవ్ గాడ్ యు ఒబే మై కమాండ్స్ అంటాడు కదా యోహాను సువార్త 14:15లో, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను గైకొంటావు. ఇది మనం మర్చిపోండి వచనం. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటావు. ఆ ఆజ్ఞలు బైబిల్లో ఉన్న ఆజ్ఞలు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొంటేనే మనం దేవుడిని ప్రేమించినట్టు. నా భార్య నేను ప్రేమిస్తున్నానని చెప్పి తన పుట్టినరోజు అప్పుడు లేకపోతే పెళ్లిరోజు అప్పుడు బంగారం కొనలేదనుకో, ఎంత సీరియస్గా వస్తారు కదా. అదే బర్త్డే పంపాలి, ఇవ్వకపోయినా మన మతం భార్యలకు ఇవ్వాలి. బట్ ఎనీవే పాస్టర్ గారు బాగా తెలుసు. బట్ ఎనీవే పిల్లలకి మనము బర్త్డే అప్పుడు కేక్ మాత్రం కట్ చేసి గిఫ్ట్స్ ఇవ్వలేదనుకోండి, దే విల్ ఫీల్ ఆర్ నాట్. దేవుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పి సిలువ వేసుకొని మెండలో సిలువ వేసుకొని తిరుగుతుంది కాదు. దేవుడు నేను ప్రేమిస్తున్నానంటే క్రియల్లో చూపించాను. వి నీడ్ టు షో ఇన్ అవర్ యాక్షన్స్. ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై హస్బెండ్, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై పిల్లలు, ఐ లవ్ మై చిల్డ్రన్ అన్నప్పుడు వి నీడ్ టు షో ఇన్ అవర్ యాక్షన్స్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి గాలి కబుర్లు చెప్తే ఎవరు వినరు ఎవరు. వెన్ వి సే ఐ లవ్ జీసస్ వి నీడ్ టు షో ఇన్ అవర్ వర్డ్స్, ఇన్ అవర్ యాక్షన్స్. దేవుడు అదే చెప్పాడు చాలా సింపుల్గా యోహాను సువార్త 14:15లో, జాన్ 14:15లో, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై వర్డ్స్. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను నువ్వు కైకొంటావు. దేవుడు అదే అంటున్నాడు, నీ పాదములకు రాయి తాగకుండా ఎప్పుడు పట్టుకుంటాడంట, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. దోజ్ లవ్ ఓన్లీ. నేనైనా మీరైనా దేవుని ప్రేమిస్తేనే, అతడు నా నామను నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచుతాను. దేవుడు మనం కనపరిస్తే మనల్ని కనపరుస్తాడు. అలాగే 15వ వచనంలో అంటున్నాడు, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను, శ్రమలో నేను అతనికి తోడే ఉంది. చాలా బ్యూటిఫుల్ వర్స్. శ్రమలో, కష్టంలో, సమస్యలో ఎందులోనే మనం తోడుగా ఉంటాడు. మనం శ్రమలో ఉండొచ్చు, ఇప్పుడున్న టైంలో ఒకవేళ ఏదో ఇష్యూస్లో ఉండొచ్చు, అది ఏదైనా మనకు తెలుసు బాగా. అది ఏదైనా కానీ మనం రోజు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఐ విల్ బి దేర్ అంటాడు. నేను నీ సమస్యలను ఉంటాను, నీ బాధలను ఉంటాను. దేవుడు మన బాధలు అంటే ఏం చేస్తాడు, సరైన సమయంలో ఆ బాధ నుంచి, సమస్య నుంచి విడిపించేస్తాడు.
ఏదైనా కూడా మనం దేవుడికి చెప్పాలి. ఏంటి, మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో మమ్మీకి కానీ, డాడీకి కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ చెప్తాం కదా. అలాగే ఇన్ ద సేమ్ వే, దేవా నేను స్కూల్కి వెళ్తున్నాను, దేవా నేను కాలేజ్కి వెళ్తున్నాను, దేవా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దేవా నేను నా పనికి వెళ్తున్నాను, దేవా నేను పనిని ప్రారంభించుకుంటున్నాను. వీ నీడ్ టు ఇంప్రూవ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, తిరిగి వస్తూ ఉన్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పుడు మనం ప్రతిదీ దేవుడు చెప్తామంటే దేవుడు చేయకుండా ఉంటాడా? యూ విల్ డెఫినెట్లీ డూ. ఇంట్లో ఉన్న పిల్లలు ఎంతసేపు ప్రతిదీ తల్లిదండ్రులు చెప్పకుండా ఎవరైనా చేస్తానని ఎంత ఇష్టపడతాం మనం పిల్లల్ని. ఏంటి మమ్మీ నీకు చెప్పేది, ఏంటి డాడీ నీకు చెప్పేది అంటే ఇంకా మనం వదిలేస్తాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో వెన్ వీ ఒబే గాడ్ అంటే ఎవ్రీథింగ్ వీ నీడ్ టు టెల్ గాడ్. ప్రతిదీ మనం చెప్పాలి, మనసులో మాట్లాడుకుంటూ ఉండాలి. వీ నీడ్ టు టాక్ విత్ గాడ్. మన మనసులో ఎప్పుడు మాట్లాడుకుంటే అప్పుడు దేవునితో మన రిలేషన్షిప్ పెరుగుతుంది. అప్పుడు దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. 16వ వచనం, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదు. 80 సంవత్సరాలు అప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా అరణ్యం గుండా తీసుకుని వెళ్ళాడు. 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. తర్వాత 120 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. 120 years వరకు మోషేని దేవుడు కాపుదలను ఇచ్చాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజలే చాలా విసిగించారు, తిట్టారు, అవమానించారు, ఎన్నో మాటలు అన్నారు. అయినా కూడా అల్టిమేట్గా మోషే ఒక డైనమిక్ లీడర్, ఒక ఎంత గొప్ప నాయకుడు మనకు బాగా తెలుసు. దేవుడు మాత్రం మోషేకి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో మనకు బాగా తెలుసు. when we live with God, when we talk with God, when we have relationship with God, దేవుడు మనకు కూడా ఆ విధంగా మనల్ని బ్లెస్ చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన 91వ కీర్తన బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మరి ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. మరి ఈ దీవెనలు, ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మా నాయన మా జీవితంలో మేము మరి ప్రభా మేము పొందుకోవాలంటే మీరు ఒక కండిషన్ కూడా పెట్టారు. మిమ్మల్ని మేము ప్రేమించినట్లయితే అది క్రియలో చూపించమన్నాం. మేము వాక్యం విన్నప్పుడు, చదివినప్పుడు మరి ప్రభా ఈ వాక్యంలో ఉన్న మరి ప్రభా మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము క్రియలో పెట్టడానికి సహాయం దయచేయండి. తద్వారా మిమ్మల్ని మీ దగ్గర నుంచి ప్రేమను, కృపను, కనికరాన్ని పొందుకొని మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.